2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాల యొక్క ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి సందర్భంలో మనకెక్కువగా ఒక మాట వినిపించింది. 2019లో గూడా జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అలిగేషన్స్, ఇప్పుడు జగన్ ఓడిపోయి చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు జగన్ పార్టీ శ్రేణులు గాని చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే, ఈవీఎంల గోల్మాల్ జరిగింది. ఈవీఎంల వల్లే ఖచ్చితమైనటువంటి గెలుపనేది సాధ్యమైంది. చంద్రబాబు నాయుడుకి లెవెల్‌లో. గతంలో జగన్‌కి సాధ్యమైందని చంద్రబాబు గట్టిగా కొన్నాళ్ళు ఎగిరారు, హడావుడి చేశారు, సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఎగిరారు, హడావుడి చేశారు. ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక్కరే స్ట్రాంగ్ పోరాటం చేస్తున్నారు ఈ విషయంలో అని చెప్పుకోవచ్చు. ఒంగోలులోని ఒక పర్టిక్యులర్ నియోజకవర్గంలోని ఒక పర్టిక్యులర్ బూత్‌లో అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశంకి ఓట్లు పడే పరిస్థితే లేదు. అలాంటి చోట కూడా తెలుగుదేశంకి ఎక్కువ ఓట్లు పడ్డాయని అక్కడ రీవెరిఫికేషన్ పెట్టించారు. ఆయన దృష్టిలో రీవెరిఫికేషన్ అంటే ఏంటంటే వీవీప్యాట్‌లు ఏవైతే మనం ఓటేసిన తర్వాత వీవీప్యాట్ వస్తది కదా! ఆ వీవీప్యాట్‌కి ఓటు వేసిన దానికి కరెక్ట్ ఉందా లేదా, మ్యాచ్ అయిందా లేదా అనేది చెక్ చేయడం ఈయన ఉద్దేశంలో రీవెరిఫికేషన్. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంతో ఫీజు కట్టించుకున్నారు. 2,00,000, 3,00,000 కట్టించుకున్నారు. సిబ్బందంతా వచ్చారు. రీవెరిఫికేషన్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే మాక్ పోలింగ్ నిర్వహించారు. అంటే వేసినటువంటి ఓటు కరెక్ట్‌గా దానికి పడుతోందా లేదా? వీవీప్యాట్‌లో కావచ్చు, నమోదయ్యేటువంటి ఓటు కావచ్చు. ఈ 2 కూడా కొత్తగా మళ్ళీ ఓట్లు వేసి డమ్మీ గుర్తులు, డమ్మీ క్యాండిడేట్‌లని పెట్టి మళ్ళీ అక్కడ నియోజకవర్గంలో పాల్గొన్న ఓటర్‌లో కొంతమందిని ఒక 100, 200 మంది పిలిపించి వాళ్ళతో మళ్ళీ ఓటేయించి నొక్కుతోందే రిజల్ట్ వస్తుందా లేదా బయటికి ఫస్ట్. ఇది మాక్ పోలింగ్ అంటారు. రీవెరిఫికేషన్ మాక్ పోలింగ్. ఇది చేయించారు. అయితే దాని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి అస్సలు యాక్సెప్టెన్స్ లేదు. లేదు లేదు ఇట్లా కాదు. ఈ రకంగా అయితే మేము అసలు రీవెరిఫికేషన్ అప్లై చేసేవాళ్ళం కాదు. మాకు కావాల్సింది ఇది కాదు. మీరు ఏదైతే ఓటు వేసేసారో, వీవీప్యాట్లు బయటకొచ్చాయో, ఇది మ మే నెలలో జరిగింది. మే 13 ఎన్నికలు జరిగాయి. జూన్ 4 రిజల్ట్స్ వచ్చాయి. ఈ నెల రోజుల్లో దాదాపు నెల రోజుల పాటు ఇవి ఈవీఎం మెషిన్‌లనేవి మీకు గదిలో భద్రపరిచారు. ఆ లోపలే వీటి విషయంలో ఏదో జరిగింది. ఎందుకంటే కొన్నిటికి 99% ఛార్జింగ్ ఉంది. నెల రోజులతో పాటు అంత ఛార్జింగ్ ఎట్లా ఉంటది? సో, లోపలే మెషిన్స్‌ని ట్యాంపర్ చేశారనేటువంటిది మా ఆరోపణ. కాబట్టి వేసిన ఓటు అంటే కౌంట్ చేసిన ఓట్లలో ఒక 100 టీడీపీకొచ్చుంటే, ఒక 50 వైసీపీకొచ్చుంటే, అదే లెక్కన వీవీప్యాట్లు కూడా ఉన్నాయో లేదో చూడండి. అది మాకు కావాల్సింది అనేసి మాక్ పోలింగ్ రోజు గొడవ చేశారు. బాలినేని డిమాండ్ చేశారు. దాని మీద ఎలక్షన్ కమిషన్ ఒప్పుకోలేదు. మేము ఇది మాత్రమే చేస్తాం. సుప్రీం మాకు ఇదే చెప్పింది. మేము ఇదే చేయాలంది. హైకోర్టుకెళ్లారు. హైకోర్టులో కూడా అదే చెప్పింది. ఇప్పుడు సుప్రీం కోర్టుకెళ్ళి ఒక స్ట్రాంగ్ పోరాటాన్ని ఢిల్లీ వ్యాప్తంగా తీసుకురావడానికి బాలినేని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరి ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి గాని, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు గాని ఎందుకు మాట్లాడట్లేదు ఈ అంశాలు? సైలెంట్ ఎందుకు అయిపోతున్నారనేది తెలీదు. గతంలో 2019లో జగన్ ఈవీఎం సీఎం అంటూ మాట్లాడిన చంద్రబాబు కొన్నాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతున్నారు. మరి ఏంటి? ఏం జరుగుతుంది? మరి దీని మీద ఎందుకు వీళ్ళు భయపడుతున్నారా? ఇదంతా తెలిసే చేస్తున్నారా చంద్రబాబు, జగన్‌కి ఆల్రెడీ? ఢిల్లీ పెద్దలకి తెలుసా? ఏంటనేది ప్రశ్న.